నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి 7వ ఉషు పోటీలు ప్రారంభమైనట్లు జిల్లా స్థాయి ఉషు క్రీడా సంఘం ముప్కాల్ గ్రామీణాభివృద్ధి కమిటీ స్పోర్ట్స్ అకాడమీ వారు తెలిపారు. ఈ క్రీడలు ఏలేటి ప్రదీప్ రెడ్డి స్మారకార్థం నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఒకరోజు నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉషు క్రీడ అంటే కిక్లు, పంచులు, ఎటువారిని పడగొట్టే సామర్థ్యం. ఇది బాక్సింగ్ కాదు, కరాటేకు సంబంధం లేదు, కానీ అంతర్జాతీయంగా ఒలింపిక్ సంఘం గుర్తించిన క్రీడ. అందుకే ఈ విశ్వ క్రీడల్లోనూ భాగమైంది. కరాటే, జూడో, బాక్సింగ్ మిళితమై ఉండే క్రీడ ఉషు. అలాంటి అంతర్జాతీయ క్రీడలు మన గ్రామంలో నిర్వహించడం చాలా హర్షించదగ్గ విషయమని క్రీడాకారులు, వీడీసీ మరియు స్పోర్ట్స్ అకాడమీ వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు ఏలేటి గంగారెడ్డి, చీఫ్ గెస్ట్ తెలంగాణ ఒలింపియాడ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మల్లారెడ్డి, తెలంగాణ ఒలింపియాడ్ చైర్మన్ లింగయ్య, కె గంగాధర్ రెడ్డి, తెలంగాణ కబడ్డీ వైస్ ప్రెసిడెంట్ ముత్తెన్న, స్పోర్ట్స్ నిజామాబాద్ అథారిటీ అబ్జర్వర్ జి మనోహర్, తెలంగాణ ఉషు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ పరమేశ్వర్, తెలంగాణ ఉషు అసిస్టెంట్ జాయింట్ సెక్రటరీ, వీడీసీ ప్రెసిడెంట్ సిద్ధారమేష్, ఇమ్రాన్ జైన్ సెక్రటరీ, తెలంగాణ ఉషు అసోసియేషన్ గంగాధర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. దీన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క టోర్నమెంట్లో నిర్వహిస్తూ ఉన్నటువంటి గ్రామీణ పేద క్రీడాకారులను ముందట తీసుకొచ్చి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి, ఒలింపిక్ అందించే లక్ష్యంతో ఈ ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ముందట్టుకోతుందని ఆశిస్తున్నాం. దీనికి సహకరించిన పెద్దలు అందరూ, తర్వాత ముప్కాల్ గ్రామము ప్రాంతం గురించి విన్నప్పుడు ముప్కాల్ గ్రామంలో అయితే ఈ ఆటలు అన్నది సక్రమంగా నిర్వహిస్తారు, మరి సక్రమ ఆర్గనైజింగ్ చేస్తారు. చాలామంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ముప్కాల్లో ఉన్నారని ఆ ఉద్దేశంతో ఈరోజు మీ గవర్నమెంట్, రాష్ట్ర స్థాయి గవర్నమెంట్ మాకు కేటాయించారు. కేటాయించిన తెలంగాణ రాష్ట్ర ఉషు అకాడమీ వారికి, తర్వాత స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి, అకాడమీ అసోసియేషన్ వారికి పేరున ప్రెసిడెంట్, సెక్రటరీలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ గవర్నమెంట్ ముఖ్య అతిథి ఇచ్చేసినటువంటి తెలంగాణ ఒలింపిక్ సెక్రటరీ, కాబోయే సెక్రటరీ మల్లారెడ్డి గారికి మాకు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఇచ్చారు. వారు ఈ ప్రాంతంలో చూసినప్పుడు, ఈ క్రీడా మైదాన్ని చూసినప్పుడు, ఇండోర్ స్టేడియంను చూసినప్పుడు వారికి ఎక్కలేని ఆనందం కలిగి మీ క్రీడలు, గ్రామీణ పేద క్రీడలకు తప్పకుండా నేను కబడ్డీ మ్యాట్ అయితేమి, ఉసుకు సంబంధించిన మ్యాట్ అయితేంది, ఇతర క్రీడా పరికరాలను కూడా గవర్నమెంట్తో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి, ప్రభుత్వంతో కలిసి మీకు తప్పకుండా త్వరలో మీకు అందిస్తారని హామీచ్చారు. వారికి మా ప్రత్యేకమైన ముప్కాల్ వీడీసీ తరఫున, ముప్కాల్ క్రీడాకారుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిరంతరము ఎల్లవేళలా ఇది ఒక క్రీడా గడ్డ, క్రీడల ఉత్పత్తి చేసే కర్మాగారం తప్పకుండా ముప్కాల్ అనేది చరిత్రలో భవిష్యత్తులో నిలబడుతుందని, దానికి వీడీసీ మా బలగం అని ఆశిస్తూ, ఇంత మంది క్రీడాకారులు, తర్వాత అభిమానులు ఉండి ఈ బలమే అయి ఈ ఎంతో నిరంతరంగా ముందటికి కొనసాగుతుందని తెలియజేసుకుంటూ. इतना छोटा विलेज का ग्राउंड आपको कैसा दिखा? अच्छा, ये अरेंजमेंट ये डिस्ट्रिक्ट में, ये जो विलेज में बहुत अच्छे अरेंजमेंट्स है. గ్రామస్తుల సహకారంతో నిర్వహించడం మూలంగా స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఉషు మన గ్రామానికి రావడం జరిగింది. ఇదే విధంగా మన గ్రామస్తుల సహకారంతో రానున్న రోజుల్లో కబడ్డీని అయితేనేమి, వాలీబాల్ అయితేనేమి, ఏదైనా నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్వహించుకోవడానికి మన గ్రామం సహకారం సపోర్ట్ చేస్తాం. కనుక రానున్న రోజుల్లో నేషనల్ గేమ్స్ కూడా నిర్వహించడానికి మేము ముందుకు వస్తామని చెప్పడం జరుగుతుంది. కబడ్డీ నెక్స్ట్ ఇయర్ కేవలం కబడ్డీ తర్వాత షటిల్ మాత్రమే అనుకున్నాం, కానీ ప్రతి స్పోర్ట్స్ కూడా ఇక్కడ వచ్చే అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మేము మా ఊరి తరఫుగా, మా అందరి తరఫుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక ముందు కూడా ఎలాంటి స్పోర్ట్స్ ఏర్పడ్డా కానీ మేము వారికి సహకరిస్తామని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. ఏలేటి ప్రదీప్ రెడ్డి మెమోరియల్ 7వ రాష్ట్రీయ ఈషు పోటీలకు మా ముక్కలకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడు ఎల్లవేళ్ళ మీకు మాకు ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ దాన్ని విజయవంతంగా నడుపుతామని మేము రాష్ట్ర స్థాయి నాయకులు. ఇండోర్ స్టేడియంలో ప్రతిరోజు కూడా అన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, కానీ మా ఉష్ క్రీడని నిర్వహించడానికి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో నా యొక్క ఎలా అనిపించింది ఈ గ్రౌండ్? ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఈ ముక్కల్ అంటేనే కబడ్డీ క్రీడ, అందులో అన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి. దీనికి మా వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున అందరికీ ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామ అభివృద్ధి కమిటీకి, గ్రామ ప్రజలకు, క్రీడాకారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.
So hello everyone, my name is Mohammad Irfan. I am an international wushu silver and bronze medalist. First of all, thank you so much State Association जो कि हम लोगों को डिस्ट्रिक्ट लेवल इंटर डिस्ट्रिक्ट कॉम्पिटिशन करवाने के लिए इजाज़त दिए, परमिशन मिली। और स्पेशली थैंक्स टू VDC मुप्काल एंड स्पोर्ट्स एकेडमी मुप्काल जो हम लोगों को इतना फैसिलिटीज़ और फूड अकोमोडेशन का अरेंजमेंट करके फैसिलिटीज़ इतनी अच्छी दी है। थैंक यू सो मच आप सबका। और ये जो वुशु एक चाइनीज़ मार्शल आर्ट स्पोर्ट्स गेम है। इंटरनेशनल लेवल पे कॉमनवेल्थ एंड एशियन चैम्पियनशिप भी होते हैं, इसके वर्ल्ड चैम्पियनशिप भी होते हैं। तो हम लोग भी इंशाल्लाह आगे चल के कोशिश करेंगे ऐसे छोटे छोटे मंडल से इंटरनेशनल लेवल तक लेकर जाएंगे खिलाड़ियों को। उन लोगों के लिए हर महीना स्पेशल हम लोग एक कैंप ऑर्गेनाइज करेंगे जिसमें मैं खुद जाके वो लोगों को ट्रेनिंग दूँगा। तो थैंक यू सो मच एवरीवन, थैंक यू सो मच मीडिया जो हमारे वुशु को सारा कवर कर रहे हैं। थैंक यू सो मच। आपको वो तो या गांव में इतना वो तो खेड़ा गांव है ना, छोटा विलेज है, इतना बड़ा स्टेडियम बने ना, आपको तो ऐसे कहीं देखेगा दूसरे गांव में। तो और एक चीज़ हम लोगों को बहुत खुशी हुई ऐसे छोटे से गांव में मुप्काल में इतना बड़ा हॉल बनाना, इतने सारे फैसिलिटीज़ बच्चों के लिए प्रोवाइड करना, ये बहुत बड़ी बात है। हम गवर्नमेंट से भी यही रिक्वेस्ट करते हैं कि हर मंडल में हो, हर डिस्ट्रिक्ट में हो, ऐसा स्पोर्ट्स में बच्चों को एक्टिविटी के लिए फैसिलिटी दे ना। जैसे कि यू नो वेरी वेल आजकल के दौर में बच्चे कितना एडिक्ट हो रहे फ़ोन के और बुरी तरीके के शौक़ पाल रहे हैं, जैसे कि सिगरेट हो, अल्कोहल हो या फिर गांजा वगैरह। ये सारी चीज़ों से दूर रहने के लिए ऐसी चीज़ों के ऊपर गवर्नमेंट को तवज्जो देना चाहिए और ताकि और भी बच्चे स्पोर्ट्स के तरफ माइंड अपना कन्वर्ट करके स्पोर्ट्स एक्टिविटी में ज्वाइन हो जाए। టోర్నమెంట్కు విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఇలాంటి జాతీయ క్రీడలు కానీ రాష్ట్ర క్రీడలు కానీ జిల్లా క్రీడలు కానీ ఇక్కడ ఈ స్టేడియంలో నిర్వహించడానికి గ్రామాభివృద్ధి కమిటీ నుండి గ్రామ ప్రజల నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమం మొట్టమొదట రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం మా గ్రామానికి చాలా మంచి పేరు తీసుకురావడానికి సహకరించిన ఈ అసోసియేషన్ వారికి మరియు ఈ స్పోర్ట్స్ అకాడమీ వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సదుపాయాలు ప్రతిసారి కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ వీడీసీ తరఫున అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం। ఇంత చిన్న గ్రామంలో కూడా వారి యొక్క శ్రద్ధ చూస్తూ ఉంటే నిజంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ యొక్క సౌకర్యాలు కల్పించే అవకాశం చాలా తక్కువగా అరుదుగా దొరుకుతూ ఉంది। కానీ వాళ్ళ యొక్క కృషి, వారి యొక్క ఇంట్రెస్ట్ భావి తరాలను తీర్చిదిద్దే క్రమంలో వారు తీసుకుంటున్నటువంటి చొరవ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంది। ప్రభుత్వం తరఫున వారికి మ్యాట్లు, ఇతర సదుపాయాలు, వారికి కావలసినటువంటి సదుపాయాలను జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు PA/DA కిట్ను కూడా సప్లై చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని మరి వారిని ప్రోత్సహిస్తుందని ఆశిస్తూ ఉన్నాము। అండర్ 14 క్రీడాకారులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు। వారి ఒకరోజు ఈ చిన్న ప్రాంతం నుంచి తప్పకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా కీర్తి ప్రతిష్టలను తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను। జై హింద్। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।